హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్. ఈ రోజు ఇట్లాగ ఏంటంటే పప్పు చారుని ఏ విధంగా చేసేద్దామో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా పప్పు చారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా కందిపప్పు, చింతపండు, కూరగాయలు వచ్చేసేమో టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, ములక్కాయలు, పచ్చిమిర్చి, అలాగే మీ దగ్గర ఎటువంటి కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వంకాయ, దోసకాయ, అలాగే కరివేపాకు అన్నమాట. ఇంకా రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, నూనె. ముందుగా కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని 3-4 సార్లు చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. అలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక కందిపప్పుకు కొంచెం పైగా నీళ్ళు తీసుకొని అందులో ముందుగా పసుపు, కడుకుసంత ఉప్పు, 2-3 చుక్కల నూనె వేసుకొని మనం ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే ఉప్పు, నూనె, పసుపు అనేవి కందిపప్పుకు పట్టడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ముద్దపప్పు రుచి కూడా. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా మెత్తగా ఉంచుకోవాలి. అలాగే తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు వేసుకొని మనం తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. కూరగాయలన్నింటినీ కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచి తర్వాత చక్కగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపను చక్కగా ముక్కలుగా మీడియం సైజులో కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో పప్పు వేయటం వల్ల చక్కగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. కాబట్టి మెత్తగా అయ్యేంత వరకు 3-4 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా కుక్కర్లో పప్పును అనేది ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా వీడియోలో చూపించిన విధంగా కూరగాయ ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి చింతపండు తీసుకొని చింతపండు కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో గిన్నె వేడెక్కినాక నూనె వేసుకోవాలి. నూనె అనేది కాగినాక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు అవన్నీ కూడా చక్కగా వేసి వేయించుకోవాలి. చక్కగా కూరగాయ ముక్కలు అనేవి 2 నిమిషాల పాటు వేగినాక మళ్ళీ మనం కరివేపాకు కూడా అవే ముక్కల్లో వేసుకోవాలి. పప్పుచారులో కూడా తాలింపులోనే కాదు పప్పుచారు కాసేటప్పుడు కూడా కరివేపాకు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది అన్నమాట. అలా 2-3 నిమిషాల పాటు కూరగాయ ముక్కలు వేగినాక ఉప్పు, కారం అవన్నీ కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని
సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం కుక్కర్లో వేసేటప్పుడు కందిపప్పుకి పప్పు వేసాం కాబట్టి చూసుకొని మీకు ఎంతైతే సరిపోతుందో అంతే ఉప్పు కారం వేసుకోవాలి. చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా కలిసిపోయేట్టు ఒకసారి గెంటెతో తిప్పుకొని కూరగాయ ముక్కలన్నీ వేగేంత వరకు కూడా సిమ్లో పెట్టుకోవాలి. కూరగాయ ముక్కలు అనేవి ఈ విధంగా వేగినాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పిండి పోసుకోవాలంట. ఆ విధంగా చింతపండు పులుసు అనేది పోసుకొని తర్వాత మనకి చూసుకొని ఇంకా మనం కావాల్సినన్ని సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి గరిటెతో తిప్పుకొని అన్ని ముక్కలు కలిసిపోయేంత వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న కుక్కర్లో పప్పు ఉడికిందేమో చూసుకొని చక్కగా ఆ పప్పును కూడా పప్పు గుత్తుతో చక్కగా మ్యాష్ చేసుకొని చక్కగా మెత్తగా అయ్యేంత వరకు కూడా పప్పు గుత్తుతో మెత్తుకోవాలన్నమాట. ఈ విధంగా పప్పుచారు అనేవి మరుగుతూ ఉన్నాము చింతపండు పులుసు పైన. ఇప్పుడు మనం ముందుగా మెత్తగా పెట్టుకున్న ముద్దపప్పు అనేది ఆ పప్పుచారులో వేసుకోవాలి. ఆ చింతపండు పులుసులో కూరగాయలు మళ్ళీ ఇంకొకసారి చక్కగా కలిసిపోయేట్టు గంటతో తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కూరగాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు కూడా మనం పప్పుచారు అనేవి కాసుకోవాలి. పప్పుచారు అనేవి ఉడికినాక ఇలా నూనె అంతా కూడా పైకి చెరిగి కూరగాయ ముక్కలు అవన్నీ కూడా పైకి వస్తాయి అన్నమాట. అంతే మన కూరగాయ ముక్కల పప్పుచారు అని కాగిని అని అర్థం అయిపోద్ది. ఒకవేళ తెలియని వాళ్ళు మనం వేసిన ముక్కలు చక్కగా ఒక గెంటితో మెదిపి ఇట్లా గెంటితో అని నొక్కి చూడండి. ఒకవేళ గెంటితో అన్నప్పుడు అది కనుక చితికితే కనుక కూరగాయ ముక్క ఉడికినట్టే. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక కాసంత నూనె పోసుకోవాలి. ఆ నూనె కూడా వేడెక్కినాక పప్పుచారుకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇందాక మనం కూరగాయ ముక్కలే వేయించాం కానీ తాలింపు వేళ కాబట్టి ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కినాక తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి పెసరపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చక్కగా వేగినాక చిన్నులపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. పప్పుచారులో చిన్నులపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయి రుచి. అందులోనూ నూనెలో వేయించుకున్న చిన్నులపాయ అయితే ఇంకా రుచిగా ఉంటుంది. కాబట్టి చిన్నులపాయని కచ్చా పచ్చగా రోట్లో కొట్టుకొని వాటిని వేయించుకోవాలి చిన్నులపాయలను కూడా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిన్నులపాయలు కూడా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా అయిపోయినాక అంతే ఈ తాలింపు తీసుకొని మనం ఇందాక కాగి ఉన్న పప్పుచారులో వేసుకోవాలన్నమాట. అంతే రుచికరమైన పప్పుచారు తయారైపోయింది.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కుకింగ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో. ఇలా తాలింపు వేసినాక ఒక 2 మినిట్స్ వరకు పప్పుచారుని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం టేస్టింగ్ అని చేయొచ్చు. ఇదిగోండి, అంతే, పప్పుచారు అనేవి తయారైపోయినాయి. పప్పుచారు అన్నాక అప్పడం లేకపోతే అలా, కాబట్టి పప్పుచారు కాసుకున్నప్పుడు కంపల్సరీగా అప్పడం ఉండాలి. పప్పుచారులోకి అప్పడం తింటే ఆ టేస్టే వేరు. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.